హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎక్కడ పట్టిన ఈ అమ్మకు ఒడి అనేది తల్లికి వందనంగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు అమలు చేయటం లేదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎవరైనా అదే టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ సిలిండర్లు అన్నవి కూడా అవి కూడా తీసేసినట్టున్నారు. ఈ అమ్మకు ఒడి జగనన్న అప్పుడు 2019లో ఒక బిడ్డకే ఇస్తా అన్నారు. అలాగే ఆయన చెప్పినట్టు ఒక బిడ్డకే ఇచ్చారు, తీసుకున్నారు. 5 సంవత్సరాలు తల్లులందరూ బాగానే సంతోషంగానే ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాననేసరికి ఈ తల్లులకి ఆశ వచ్చింది. అందుకే అలా మళ్ళీ మారిపోయారు అందరూ. ఒక్కరికైతే 15,000 కదా వస్తుంది, ఇద్దరు ముగ్గురు ఉంటే 30,000 40,000 అట్లా వస్తాయి కదా అని ఒక ఎమ్మెల్యే కూడా ప్రచారంలో అన్నాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని నలుగురు పిల్లలను చూపించి మీకు 60,000 వస్తాయి, సంతోషమా అని చెప్తున్నాడు. నిన్న అసెంబ్లీలో చూస్తేనేమో లోకేష్ గారు ఈ సంవత్సరానికి కుదిరేటట్లేదు, అందరూ మీటింగ్ పెట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి, అంత చేసుకోవాలి, డేటా లేదు, ఏం లేదు, ఈ సంవత్సరానికి మానేస్తున్నాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దామని ఆయన అన్నారు. అంటే ఇంకా అది అటుపోయినట్టే లాగే ఉంది, అటకెక్కినట్టే ఉంది. అలాగే చంద్రబాబు గారు కూడా ఈ సూపర్ 6 మనం చెప్పాం కానీ అమలు చేయాలంటే చాలా భయంగా ఉంది, అది ఇది అంటున్నారు. మరి ముందు తెలీదా అమలు చేయాలంటే భయం అని? అప్పటికి అందరు చెప్తున్నారుగా, ఏదో ఒకలాగా చెప్పి అధికారంలోకి వద్దామనే తపన తప్ప ఏముందండి అక్కడ అని చెప్పేశారు. మళ్ళీ ఇంకొకటి, ఒక ఎమ్మెల్యే మాత్రం ప్రచారంలో మీకు కళ్ళకు పొగ రాకుండా, మీకు ఆరోగ్యం పాడవకుండా, ఉఫు ఉఫు అని ఊదుకోకుండా మీకు సిలిండర్లు ఇస్తున్నాం, 3 సిలిండర్లు అని చెప్పినాడు. దాన్ని చూస్తే అక్కడ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే సిలిండర్లు చూస్తే ఇవ్వడం సాధ్యమయ్యేటట్లేదు అని అంటే, ఎందుకు అంటే దానికి సమాధానం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటో అండి, ముందేమో ఏ అంటే అవి చెప్తారు, తర్వాత అమలుకి సాధ్యం కాని విషయాలు తర్వాత మాత్రం అవి చేయలేము అంటారు. మళ్ళీ అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలంటారు. ప్రజలు అందుకే అర్థం చేసుకుంటారండి. ఒక సంవత్సరం ఒక 15,000 ఇస్తే ఆశపడి ఇద్దరు ముగ్గురికి ఇస్తారని చెప్పి మారిపోయి ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు? ఎవరు ఏది ఇస్తామంటే వాళ్ళ వైపే తిరుగుతారు ఈ ప్రజలు కూడా. మరి కరెక్ట్గా జగనన్న అయితే కరెక్ట్గా చెప్పాడు కదా, అవి అమలు చేయడానికి సాధ్యం కాని పనులని. అవి ఎవరు నమ్మలేదు. ఆయన అబద్ధం చెప్పను చేయను అన్నాడు, ఆయన మాట మాత్రం నమ్మలేదు. ఈయన నలుగురికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా అన్నాడు, ఇవి మాత్రం నమ్మారు. సాధ్యం కాని అమలు మాత్రం వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేస్తారండి? జనాలకైనా కొంచెం ఉండాలి కదా బుర్ర. అంటే అందరు మనం కూడా అనుకోండి, నేను మీరిస్తే మీరు తీసుకోరా అంటారేమో. ఎవరైనా తీసుకుంటారు కాదని కాదు, అది ఎందుకంటే మన ప్రజల సొమ్మే కాబట్టి. కానీ అది ఎంతవరకు సాధ్యమో అని మనం కూడా ఆలోచించాలి కదండి. ఏది ఏమైనా ఈ 2 పథకాలు మాత్రం ఈ సంవత్సరానికి ఆపేస్తారో లేదంటే ముందుకు సంవత్సరానికి ఇస్తారో చూడాలి. ఇంకా మిగిలిన 4 ఉన్నాయి కదా, మరి వాటిని ఏ రకంగా చేస్తారో అది కూడా చూడాలి. సరేనండి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.